హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు వీకెండ్ కాబట్టి కాటేరమ్మ టెంపుల్కి వచ్చేసాం. ఇది మాకు 15 కిలోమీటర్స్ దూరం అండి. అస్కోటకి అయితే చాలా దగ్గర. అస్కోటలో ఉండే వాళ్ళు చాలా మంది ఎప్పుడు వెళ్తూ ఉంటారని విన్నాను. రోజు టెంపుల్ విజిట్కి చాలా మంది తెలుగు వాళ్ళు కూడా వచ్చేసారు. ఫస్ట్ ఎంటర్ అవగానే పెద్ద అమ్మవారి స్టాచ్యూ అండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా చూసేయండి. తర్వాత ఇక్కడ ఒక వృక్షం ఉందండి. ఆ వృక్షంకి ఎన్ని ముడుపులు కట్టున్నాయో, నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముడుపు కట్టే వెళ్తారని విన్నాను. చాలా ముడుపులు ఉన్నాయని, నేను ఇంతవరకు ఇంత పెద్ద వృక్షం అన్ని ముడుపులు ఎక్కడా చూడలేదు. నాకైతే చాలా కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాగుంది యాక్చువల్గా చూడ్డానికి. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ దర్శనం డీటెయిల్స్కి వస్తే 2 క్యూలు ఉంటాయండి. ఒకటి 200 ముడుపుకి అండ్ 50 రూపీస్ దర్శనంకి. 250 కట్టితే వెళ్ళొచ్చు. కొంచెం క్యూ ఉంటుందండి, లేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి 300 ముడుపుకి 100 రూపీస్ దర్శనంకి 400 ఇచ్చేస్తే మనకి స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. మేమైతే స్పెషల్ దర్శనం వెళ్ళామండి. మాకు చిన్న బాబు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు అప్పటికే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసాము. మీకు దగ్గరలో ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేసేయండి. చాలా మంచి ఫీల్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి వెళ్ళొస్తే. చాలా బాగా అనిపించిందండి నాకైతే. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.